పిఎస్సిలో ఇంకొక ప్రముఖంగా చోటు చేసుకున్న చర్చకు వచ్చింది ఏంటంటే, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం 48,000 పైచిలుకు ఆర్టీసీ కార్మికుల్ని ఎలా ఒక్క నిర్ణయంతో ఉద్వాసన పలికారో, అదేలాగా అంతకించి 5 ఎక్కువగా 2 లక్షల పైమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వైసీపీ ప్రభుత్వం తీసేయటం వెనుక చాలా బాధ కలిగించింది. ఈ నెల 23-24లో ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మమ్మల్ని విజ్ఞాపన అందించడానికి మమ్మల్ని చాలా విషయాలుగా పార్టీకి అందుతూ ఉన్నాయి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మేము మాటిస్తున్నాం, మీ తరపు మేము పోరాటం చేస్తాం. 23-24న మీరు విజయవాడలో మేము వచ్చినప్పుడు దయచేసి మీ విజ్ఞాపన మేము తీసుకుంటాం. మీకు అండగా ఎలాంటి చేసి మీకు ఎలాంటి న్యాయం జరిగితే, మీకు న్యాయం జరగడం కోసం మేము ఏమేం చేయాలో మీరు సూచనలు దాని ప్రకారం మేము ముందుకెళ్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను.